ప్రధానంగా డిజిటల్ మహమ్మారిలా దాపురించి యువత ప్రాణాలను తీస్తున్న బెట్టింగ్ యాప్ల దందా, సూర్యాపేట జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, కడప అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో 3 ఏళ్లుగా పనుల జాప్యంతో ప్రజలను వేధిస్తున్న రోడ్డు నిర్మాణ సమస్యలు, నెల్లూరు జిల్లా గూడూరులో రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీ దుర్వాసనతో అనారోగ్యాల పాలవుతున్న గ్రామస్తుల ఆందోళన బాట. ఈ అంశాలపై మరిన్ని వివరాలు మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. రైట్, ఇక ముందుగా మెదక్లో కనుక చూసుకుంటే, మెదక్ జిల్లాలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వహణ ఏ స్థాయిలో సాగుతుంది, అసలు ఈ యాప్లను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి యాదగిరి గౌడ్. బెట్టింగ్ యాప్ చాలా ఏదైతే చాలా భావిస్తారు జరుగుతామని చెప్పచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్ల మీద చాలా మంది మోసపోతే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా సునాయాసంగా డబ్బు సంపాదన చాలా ఈజీగా మనీని సంపాదించాలన్నటువంటి ఏదైతే తొందరపడుతున్నటువంటి యువత కానివ్వండి, చాలా మంది కానివ్వండి ఒక బెట్టింగ్ యాప్లకు బలవుతున్నారు. బెట్టింగ్ యాప్ల ద్వారా వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా కూడా, సంపాదించిన డబ్బు అంతా కూడా పోగొట్టుకున్న పరిస్థితి మనకు మెదక్ జిల్లా వ్యాప్తంగా అనేక కేసులు కూడా విషయాలు పరిస్థితి చెప్తా ఉంది. ఏదైతే అటు కేవలం ఒక యువతనే కాదు, అటు రైతులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు, అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్లకు బలవుతున్న వాళ్ళు కేవలం యువతని అనుకుంటారు. కానీ యువతనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైతే డబ్బుల కోసం ఆశపడుతున్న చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు తారతమ్యం లేకుండా ఈ బెట్టింగ్ యాప్లు ఇస్తున్నటువంటి ఆఫర్ కానివ్వండి, బెట్టింగ్ యాప్ ద్వారా ఈజీగా మనీ వస్తుందని చెప్పేసి ఆశ చూపిస్తున్న నేపథ్యంలో ఆశలకు అత్యవసర వ్యక్తులకు అనేక మంది కూడా ఈ బెట్టింగ్ యాప్లకు బలవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చూస్తాయి. ఇటీవల ఒక చార్టెడ్ అకౌంట్ స్థితిగతిలో గురి చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి చూస్తాం. బెట్ యాప్లు ప్రధానంగా మనిషి జీవిత పూర్తిగా కులగొడుతున్న పరిస్థితి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ద్వారా అటు ఉన్నట్టు సంపాదించినటువంటి డబ్బులే కాదు, రకమైనటువంటి ఆస్తిని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మానసికమైన సంక్షోభానికి ఆ వ్యక్తి గురవుతున్న పరిస్థితులు మనం చూస్తాం. తద్వారా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మహత్యలకు ప్రేరేపితంగా మాట్లాడుతున్న పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా ఒకటి మెదక్ జిల్లానే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్ మహమ్మారి చాలా మంది బలి తీసుకుంటుంది. అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో కూడా బెట్టింగ్ యాప్లకు బలవుతున్న వాళ్ళు బెట్టి యాప్ల ద్వారా మానసికంగా చాలా నష్టమైనటువంటి బాధిస్తాలో అటు డబ్బులు, అటు ఆరోగ్యాన్ని, అటు పోయిన డబ్బులు కూడగట్టుకునేందుకు తప్పడాలు వేస్తున్న నేపథ్యంలో క్రైమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా టోటల్ చూసుకుంటే అన్ని విధాలు మనిషిని బెట్టింగ్ యాప్లు ఆర్థికంగాను, అదేవిధంగా మానసికంగాను, అదేవిధంగా ఆరోగ్యకరంగాను, అదేవిధంగా నేర ప్రవృత్తి వైపు తీసుకునేటువంటి దిశగా కూడా ఈ బెట్టింగ్ యాప్లు మానవ యొక్క సమాజాన్ని దెబ్బతీస్తామని చెప్పచ్చు. అటు సిద్దిపేటలో ఇటీవల జరిగినటువంటి అనేక సందర్భాల్లో అనేక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది ఇప్పటికీ అలర్ట్ అయినారు. అంటే మొత్తం మీద అటు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బంది కానీ, లేకుంటే ఉన్నత స్థాయి అధికారులు కానీ ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా మంది అత్యాశకు గురై చాలా మంది యాప్ల ద్వారా డబ్బులు సంపాదించేటువంటి ఆ తహతహలో చాలా తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖలకు అనేకమైనటువంటి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు నమోదవుతాయి. ఏదైతే అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా వ్యాపారం బ్లాక్ చేస్తాయి. యాప్లు బ్లాక్ చేసినప్పుడు కూడా కొన్ని ఇంకా కూడా యాప్లు కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ఇంకా కూడా వాడి కుటుంబాలను కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యాలను కానీ పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. తద్వారా సమాజంలో ఒక అంటే కనిపించని ఒక శత్రులాగా ఈ బెట్టింగ్ యాప్ ఉంది. అది ఖచ్చితంగా అది మానవ అనేక యువతని కూడా బలి తీసుకునే పరిస్థితి, చాలా మంది కూడా మానసిక స్వభావంతో అంటే బయట చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా డబ్బులు పోగొట్టుకున్నామని చెప్పి బాధ ఉంటుంది. ఆ బాధను ఇది కుటుంబ సభ్యులకు కానీ మిగతా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అది వారిపైన మానసికంగా ఒత్తిడి కొడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ షోలోనే బెట్టింగ్ యాప్ లో బాయిన పడ్డ వాళ్ళతో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అటు సిద్దిపేట, మెదక్, రంగారెడ్డితో పాటు పారిశ్రామిక ప్రాంతమైన పడంచెల్లో కూడా బెట్టింగ్ యాప్ల యొక్క కలకలం కొనసాగుతుంది. తద్వారా అనేక కుటుంబాలు కూడా రోడ్డు కొనే పరిస్థితి మనం చూస్తాం. యాదగిరి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా ఇలాంటి న్యూసెస్ మనం వింటూనే ఉన్నాం. మనీ కూడా పోగొట్టుకుంటున్నారు ప్రజలు కూడా. ఇక్కడ చూసుకుంటే చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు, చదువుకోని వాళ్ళు కూడా అంతే ఉన్నారు. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు దీన్ని? అంటే ఈజీ మనకి అలవాటు పడుతున్నారా?
జనరల్ గా వాళ్ళు ఏదో బెట్టింగ్ యాప్లు వాళ్ళు చాలా చాలా సునాయాసంగా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైతే ఒక క్లిక్ చేయడం వల్ల వాళ్ళు ఆ ఫోన్ లో ఏదైతే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ లో వచ్చే ఒక చిన్న క్లిక్ ఏదో మెసేజ్ తీసుకొని ఆశతో క్లిక్ చేస్తారు. తద్వారా మొదట వాళ్ళు ఒక సమ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 రూపాయలు వేస్తే వాళ్ళు ఎమ్మటే ఒక 2000 వాళ్ళ అకౌంట్ క్రియేటివ్ అకౌంట్ తయారు చేస్తారు. క్రియేటివ్ అకౌంట్ వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఎవరైతే ఫోన్ యజమాని ఉంటాడో ఆ యజమాని పేరు మీద ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ అకౌంట్ మెసేజ్ జనరల్ గా మనకు మిగతా బ్యాంకులు మనకి ఏదైతే మన అకౌంట్ డబ్బులు పడతాయో మనకి ఏదైతే మెసేజ్ వచ్చో సేమ్ అదే విధంగా ఆ సంబంధిత వ్యక్తికి మెసేజ్ రావడంతో అబ్బా ఓకే నేను 1000 రూపాయలు ఇచ్చిన 2000 వచ్చినటువంటి ఆశలను ఒక రేకెత్తించడం జరుగుతుంది. ఒక మనిషిని ఆశలో పెట్టి ఒక మైండ్ మెస్మరైజ్ చేసి తద్వారా యాప్కు చాలా దగ్గర కనెక్ట్ చేసుకుంటారు. తద్వారా ఆ గేమ్ ను ముందు కొనసాగిస్తూ గేమ్ స్టేజ్ పెట్టి వాళ్ళు డబ్బులు వేయించుకుంటూ పోతూ ఉంటారు. అదేవిధంగా పెద్ద మొత్తంలో వాళ్ళు కూడా అకౌంట్ యాదగిరి ఇక్కడ వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. దానికి ప్రధాన కారణాలు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వలన, లేకపోతే అవగాహన లేకపోవడం వలన, ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అసలు? మెయిన్ రీజన్ అయితే అత్యాశ. ఈ అత్యాశనే వాళ్ళకు దెబ్బతీస్తామని చెప్పొచ్చు. ఇక్కడ జాబ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, జాబ్ లేని వాళ్ళు చేస్తున్నారు, వ్యాపారస్తులు చేస్తున్నారు, రైతులు కూడా యాప్లో బలవుతున్న సందర్భం ఉంది. మొత్తం మీద చూసుకుంటే అత్యాశనే వాళ్ళ యొక్క వాళ్ళకి యాప్లో దగ్గర చేసుకుంటే, అంతేకాకుండా ఈజీ మనీ కొంత మనతో మాత్రమే మనం బెట్టింగ్ లో పెడితే రెట్టింపు డబ్బులు వస్తున్నటువంటి ఆశ ఆశ ఈ కోవలోనే చాలా మంది కూడా బెట్టింగ్ యాప్లకు ఒక బలంగా మారింది. వీరి ఒక ఆశనే అత్యాశలు బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళకు ఎవరైతే బాధితులను మోసం చేసేందుకు చాలా ఈజీగా మూవ్మెంట్ అవుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే స్టెప్ బై అంటే యాప్ లో అట్రాక్షన్ ఉంటుంది, ఆఫర్స్ ఉంటాయి. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి వాళ్ళ యొక్క మెలుపులు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పాటిస్తుంటారు. ఈ కోవలోనే కొంత అమౌంట్ ఇస్తున్న వాళ్ళు రెట్టింపు అమౌంట్ వేయడం వల్ల అమౌంట్ బిగ్ స్థాయికి వెళ్ళిపోవడం, లక్షల దాకా చేసుకునే తర్వాత వాళ్ళ యాప్ని వాళ్ళు క్లోజ్ చేసుకోవడం. తద్వారా ఎవరైతే బాధితులతో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ రాకపోవడం అంటే ఒక రకంగా అలా జరుగుతూ ఉంటుంది. గేమ్ ఆడుతున్న కొలది డబ్బులు వేస్తూ పోతుంటే అక్కడ మళ్ళీ గేమ్ నుంచి మీరు రెట్టింపు గేమ్ పోతేనే ఇంతకుముందు మీరు వేసిన అమౌంట్ మాత్రం మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వగలుగుతాము. లేదంటే మీరు ఇక్కడ ఆగిపోతే మీకు ఇంతకుముందు వేసినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ మేము రిటర్న్ ఇవ్వమని చెప్పేసి హెచ్చరికలు కూడా యాప్ నిర్వాహకులు చేస్తూ ఉంటారు. అంటే మొత్తం మీద అందరినీ కూడా ఒక మెస్పరైజ్ చేసి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళని ఒక ఆట ఆడేయడమే కాదు, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ జీవితాలతో బెట్టింగ్ నిర్వహించేటువంటి నిర్వాహకులు కూడా ప్రజల జీవితాలను ప్రజల జీవితాలు గుప్పెల్లో పెట్టుకొని వాళ్ళని ఆట ఆడించేటువంటి స్థాయిలో బెట్టింగ్ యాప్ల నిర్వహణ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఒక మాయాజాలం, బెట్టింగ్ మాయాజాలం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక మాయాజాలం అందరూ కూడా పడిపోతున్నారు. ఈ మాయాజాలం నుంచి ఖచ్చితంగా తేరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసు స్థాయి, ఉన్నత స్థాయి వర్గాలంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఎప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కడో అక్కడ ప్రతిరోజు ప్రతి క్షణం ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకు బలవుతున్న వాళ్ళు చాలా రోజు వాళ్ళ సంఖ్య పెరుగుతుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.